హలో ఫ్రెండ్స్, నేను మీషో నుంచి మార్నింగ్ గ్లోరీ అనే సీడ్స్ తెప్పించాను. 65-70 రూపీస్ ఆ మధ్యలో ఉంది కాస్ట్. అదనమాట ఈ మార్నింగ్ గ్లోరీ అనే సీడ్స్. గోంగూర విత్తనాలు లాగా ఉన్నాయి. దానికోసం వాళ్ళు సన్ఫ్లవర్ విత్తనాలు ఒక 6 గిఫ్ట్గా ఇచ్చారు. సో దానికి సంబంధించి ప్రికాషన్స్ కూడా కవర్లో పెట్టారు. సో ఇది నేను ఎలా జర్మినేట్ చేయించి సాయిల్లో పెట్టి ప్లాంట్గా చేశాను అనేది మీకు ఈ వీడియోలో ఫుల్గా చూపిస్తాను. చూడండి. ముందుగా ఈ మార్నింగ్ గ్లోరీ అనే సీడ్స్ అవి కొంచెం గోంగూర విత్తనాలు లాగా ఉంటాయి. అవి బాగా ఒక టిష్యూ పేపర్లో తడిపి మడత పెట్టి పెట్టేశాను అనమాట. చూసారు కదా ఈ విధంగా. దాన్ని అప్పుడప్పుడు చెమ్మ చేస్తూ ఉన్నాను. తర్వాత దీన్ని ఒకరోజు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి. చూసారు కదా, ఇట్లా మడత పెట్టి ఒక చిన్న ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసి కొంచెం తడిపి అట్లాగే పెట్టేశాను. తర్వాత ఒక 4 days తర్వాత నేను చూస్తేవి జర్మినేషన్ అయినట్టు నాకు అనిపించింది. ఇప్పుడు చూద్దాం అది. చూసారు కదా, మొలకలు వచ్చేసాయి. ఆ విత్తనాల నుంచి మొలకలు వచ్చాయి. ఇది ఫస్ట్ కనిపించిందేమో సన్ఫ్లవర్ అనమాట. ఆ తర్వాతవన్నీ కూడా మొలకలు వచ్చేసాయి. చూసారు కదా. ఇక నుంచి మీకు అన్నీ ఎలా చేశాను, మట్టిలో ఎలా నాటాను అనేది మీకు కంప్లీట్ పిక్చరు వీడియో వస్తుంది. చూడండి. ఇవన్నీ మొలకలు వచ్చేసాయండి. ఆ ఎల్లోగా కనపడేవే లీవ్స్ అనమాట. నేను ఒక 2-3 రోజుల నుంచి మట్టి వేసుకొని దాన్ని కొంచెం బాగా నానబెట్టున్నాను అనమాట. ఇప్పుడు మనం ఈ సీడ్స్ని ఆ తోకలాగా ఉండేది వేర్లు అనమాట, అవి ఆ హోల్లోకి పంపించాను అనమాట ఒక స్టిక్ తోటి. చూసారు కదా, ఒక చిన్న చీపురు పుల్లు స్టిక్ తోటి ఆ హోల్లోకి పంపించేశాను. మొత్తం ఒక 6 మధ్యలో కూడా ఒకటి పెట్టాను. మొత్తం 7 సీడ్స్ వేసాను అనమాట. నెక్స్ట్ నుంచి మీరు స్టెప్ బై స్టెప్ చూడండి ఎలా వచ్చిందో. చాలా హ్యాపీగా అనిపించింది నాకు నిజంగా. కానీ ఇది పుష్పం వచ్చే వరకు ఇది ఏ కలర్ అనేది మనం చెప్పలేము. ఈ మార్నింగ్ గ్లోరీ అనే చెట్లు చాలా కలర్స్ ఉన్నాయి. పింకు, రోజు, వైలెట్ ఇట్లా ఉన్నాయి. ఇది ఫ్లవర్ వస్తే కానీ మనకి అది ఏ కలరు అనేది మనకి చెప్పలేము అనమాట. సో చూసారు కదా, 3rd day కొంచెం ఆకులు వచ్చేసాయి, కనపడుతున్నాయి కదా. బటర్ఫ్లై లాగా ఆ షేప్లో ఉంటాయన్నమాట ఆకులు ఇవి. చూసారు కదా, ఒక 6 వేసాను. అన్నీ జర్మినేట్ అయిపోయి అన్నీ వచ్చేసాయి. ఇట్లా ఉందండి. ఇంకా స్టెప్ బై స్టెప్ అన్నీ వేసుకుంటూ వచ్చాను. అప్పుడప్పుడు నీళ్లు చల్లాలి, పొయ్యకూడదు, ఊరికే పైకి అట్లా చల్లాలన్నమాట. ఇదిగో చూడండి, అది వాటికి 3rd లీఫ్ రాగానే మనం దానికి అల్లుకునే దానికి తీగ వస్తుంది. అందుకని నేను చీకురు పుల్లలు కొంచెం సపోర్టింగ్గా పెట్టాను అనమాట. ఒకవేళ తీగ వచ్చినా ఆ చీకురు పుల్లలకి అల్లుకుంటుంది అనే ఉద్దేశంతో ఇట్లా పెట్టాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. 3rd లీఫ్ కూడా వచ్చేసింది. ఇదిగోండి, 3rd లీఫ్, 4th లీఫ్ కూడా వచ్చేసింది. ఇదండి ఈ వీడియో. ఇది కానీ మీకు పెద్దదైతే ఏ కలర్ ఫ్లవర్ వస్తుందో అది వేరే వీడియోలో మీకు చూపిస్తాను. ఇది మార్నింగ్ గ్లోరీ అనే చెట్టు నేను పెద్దది చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా బాగుంది కదా, ఎంత కష్టపడ్డానో దీనికి ప్రతిరోజు వీడియో తీస్తూ.